అమర్ రివాల్వర్ని టేబుల్ పైన పెట్టి దాన్ని తిప్పుతూ రణ్వీర్ వైఫ్ గురించి తెలుసుకునే ప్రయత్నంలో నాకు కొన్ని నిజాలు తెలిసాయి. వాటి గురించి నేను నిన్ను అడిగి క్లారిటీ తీసుకుందామని పిలిపించాను మనోహరి అని అమర్ అంటూ ఉంటాడు. రణ్వీర్ వైఫ్ నాకెలా తెలుస్తుంది అమర్ అని మనోహరి అంటూ ఉంటుంది. నేను రణవీర్ వైఫ్ గురించి క్లారిటీ కావాలని అడిగానే కానీ రణవీర్ వైఫ్ గురించి చెప్పమని అడగలేదు కదా అని అమర్ అంటూ ఉంటాడు. అయినా నీకెందుకు రణవీర్ వైఫ్ గురించి నేను అడుగుతాను అనిపించింది? నీకు తన వైఫ్ గురించి ఏమైనా తెలుసా అని అమర్ అడగడంతో లేదమర్ నాకేం తెలీదు అని మనోహరి టెన్షన్ పడుతూ తెలిస్తే నీకు చెప్పకుండా ఉంటానా అని మనోహరి అనగానే అయినా నువ్వు కోల్కత్తా ఎందుకు వెళ్ళావు మనోహరి? ఆశ్రమంలో ఉంటానని సరస్వతి గారికి చెప్పి వెళ్ళావు, కానీ నువ్వు ఆశ్రమంలో లేవు. 2 years ఎక్కడ ఉన్నావు? ఆ 2 years ఏం చేశావు అని మళ్ళీ అమర్ రివాల్వర్ని చేత్తో పట్టుకొని అటు ఇటు చూపిస్తూ అడుగుతూ ఉంటాడు. ఆ 2 years గురించి ఆరు ఎప్పుడు అడిగినా కూడా చెప్పేదానివి కాదు, పైగా మాట దాటవేసేదానివి, ఎందుకని అని అమర్ అంటూ ఉంటాడు. దాటవేయడానికి ఏమీ లేదు అమర్, కానీ చెప్పడానికి ఏమీ లేదు అని మనోహరి అంటాడు. ఆ 2 yearsలో ఒక్కటి కూడా చెప్పేది లేదా? ఎక్కడున్నావు, ఏం చేసావు, ఎవరినైనా ఇష్టపడ్డావా, లేకుంటే ఎవరినైనా పెళ్లి చేసుకున్నావా, ఇలా ఏదో ఒకటి ఉంటుందిగా. అంటే ఆరు నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసు, ఒకరి విషయాలు ఒకరికి అన్నీ తెలుసు, కానీ ఈ 2 years లైఫ్ గురించి ఆరుకి నువ్వు చివరి వరకు ఎందుకు చెప్పలేదు? ఏంటి మనోహరి, నువ్వు మాట్లాడితే నేను విందామనుకుంటే అప్పటి నుండి ఏమీ మాట్లాడట్లేదు అని అమర్ అడగడంతో ఏం లేదు అమర్, నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేదాన్ని అంతే, అందుకే చెప్పడానికి ఏమీ లేదు అని మనోహరి అంటూ ఉంటుంది. ఏంటి చిన్న ఉద్యోగమా? నేను ఇంకా బాధ్యత గలదేమో అందుకే 2 years ఉన్నావనుకున్నానే. సరేలే, చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు, నువ్వు బయలుదేరొచ్చు మనోహరి అని అమర్ అనగానే ఏంటి అమర్ అని మనోహరి అంటుంది. అదే నువ్వు వెళ్ళిపోవచ్చని చెప్తున్నా అని అమర్ అంటూ ఉంటాడు. సరే అమర్ అంటూ మనోహరి చాలా కంగారు పడిపోతూ లేస్తున్నప్పుడు కుర్చీని పొరపాటున కింద తోసేస్తుంది. ఆర్ యు ఓకే మనోహరి అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఓకే అమర్ ఓకే అని కుర్చీ తీయబోతూ ఉంటే పర్లేదు మనోహరి, నేను తీసుకుంటానులే, నువ్వు వెళ్ళు అని అమర్ అంటూ ఉంటాడు. వెంటనే రాథోడ్ బాగీకి కాల్ చేయడంతో రాథోడ్ ఏమైనా తెలిసిందా? అయినా ఏం మాట్లాడారు? మనోనే రణ్వీర్కి సహాయం చేస్తున్నదని తెలిసిపోయిందా ఆయనకి? ఏం ప్రశ్నించాడు అని బాగీ తెగ ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. చూడు మిస్ అమ్మ, ఏం మాట్లాడారో తెలియదు, కానీ మనోహరి వెళ్తున్నప్పుడు మాత్రం ఆవిడ ముఖంలో చెమటలు కక్కడం, భయంతో వణిగిపోవడం అయితే నేను చూశాను అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. ఏంటి రాథోడ్, అయితే మనోహరియ రణవీర్కి సహాయం చేస్తున్నదని ఆయనకి తెలియలేదా అని బాగీ అడుగుతూ ఉంటుంది. తెలిసే ఉంటుంది మిస్ అమ్మ, తెలిసి కూడా మా సార్ వదిలేశారంటే ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది అని రాథోడ్ చెప్తూ ఉంటాడు. సరేలే రాథోడ్, ఉంటాను అని బాగీ ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి ఆయనకి నిజం తెలిసినా ఎందుకు మౌనంగా ఉండిపోయారు అని బాగీ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత మనోహరి రణవీర్తో అమర్కి నాపై డౌట్ వచ్చింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రోజులు నువ్వు కేసు గురించి దుర్గ గురించి ఏమీ మాట్లాడకు, లేకుంటే మనం అమర్కి దొరికిపోతాము అని చెప్తూ ఉంటుంది. ఏంటి మనోహరి, నీపైన అమర్కి డౌట్ వచ్చిందా? సరే, నువ్వు చెప్పినట్లే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతా. కేసు గురించి దుర్గ గురించి కొన్ని రోజులు ఏమీ అడగను, కానీ ఎక్కువ రోజులైతే ఆగను అని రణవీర్ చెప్తాడు. తర్వాత మనోహరి చిత్రతో నువ్వు కూడా కొన్ని రోజులు అమర్తో గొడవ పడకు, ఇంట్లో కూడా గొడవ పెట్టుకో, డబ్బులు కూడా అడగకు, నాపై డౌట్ వచ్చింది, పట్టుబడితే మాత్రం అందరం దొరికిపోతాం అని చిత్ర కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. సరేలే, నువ్వు చెప్పినట్లే నేను కొన్ని రోజులు ఎవరితోనూ గొడవ పెట్టుకోను, డబ్బులు కూడా అడగను అని చిత్ర చెప్తూ ఉంటుంది. తర్వాత బాగీ పని చేసుకుంటూ ఉంటే అప్పుడే కరుణ వెనక వైపు నుండి బాగీ కళ్ళను మూసి ఎవరో చెప్పుకో చూద్దాం అని అడుగుతూ ఉంటుంది. రమ్య, జెన్నీ అని కరుణ పేరు తప్పించి అందరి పేర్లు చెప్తూ ఉంటుంది. దాంతో కరుణకి కోపం వస్తుంది. ఏంటే నా పేరు తప్పించి అందరి పేర్లు చెప్తున్నావు? నిన్ను చూడడానికి వచ్చేది నేను ఒక్కదాన్నే అని నీకు తెలీదా అని కరుణ అంటే, మరి నీకు తెలుసు కదా, పైగా కళ్ళు మూసి ఎవరో చెప్పుకో చూద్దాం అని నీ స్వీట్ వాయిస్తో మాట్లాడితే నీ స్వీట్ వాయిస్ని నేను ఆ మాత్రం గుర్తుపట్టలేనా పిచ్చి ముఖందానా అని బాగీ అంటూ ఉంటుంది. అవును కదా అని కరుణ అంటుంది. ఏంటి సంగతులు అని బాగీ అడగడంతో ఇదిగో బెస్ట్ కపుల్ కాంపిటీషన్ సిటీలో జరుగుతుంది, నువ్వు మీ ఆయన ఇద్దరూ దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. నేను అప్లికేషన్ ఫామ్ తీసుకువచ్చాను, నువ్వు మీ ఆయనతో ఫిలప్ చేయించి సంతకాలు తీసుకొని నాకు ఇచ్చేసావనుకో, నేను అక్కడ సబ్మిట్ చేస్తాను. మీరిద్దరూ బెస్ట్ కపుల్గా ఎంపికైపోయి ప్రైజ్ మనీ గెలుచుకోవాలి అని కరుణ అంటూ ఉంటుంది. ఏంటే బెస్ట్ కపుల్గా? ఆయన అస్సలు ఒప్పుకోడు అని బాగీ అంటే,
నువ్వు ఒప్పించవే, నువ్వెందుకు ఉండేది అని కరుణ అంటూ ఉంటుంది. లేదే, ఆయన సంగతి నాకు తెలుసు కదా, అస్సలు ఒప్పుకోడు అని భాగ్య అంటే, ఏంటే ఇది ముంబై నుండి వచ్చిన వాళ్ళు పెడుతున్నారు, ప్రైజ్ మనీ ఎంతో తెలుసా, 50 లక్షలే, నువ్వు పార్టిసిపేట్ చేయకపోతే ఎలా అని కరుణ అంటుంది. ఏంటే ప్రైజ్ మనీ నిజంగా 50 లక్షలా అని భాగ్య అడగడంతో, అవునే, అయినా ఏంటి నీకేదో డబ్బు అర్జెంట్ అవసరం ఉన్నట్లు అలా అడుగుతున్నావు అని కరుణ అంటుంది. అప్పుడే అనాథాశ్రమానికి 50 లక్షలు ఇవ్వాలనుకుంటున్నాను అని భాగ్య జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదే, ఒకవేళ ఈ 50 లక్షలు వస్తే నేను వాళ్ళకి ఇచ్చేస్తాను అని భాగ్య చెప్తుంది. అయితే ఇంకెందుకే ఆలస్యం, ఇది చాలా పెద్ద కంపెనీ పెడుతున్నారు కాబట్టే ప్రైజ్ మనీ 50 లక్షలు పెట్టారు, ఇవిగోనే అప్లికేషన్ ఫామ్స్, దీన్ని ఫిలప్ చేసి నాకు ఇచ్చేసేయి అని చెప్పడంతో, సరే ఇవ్వవే, ఎలాగో అవన్నీ ఒప్పిస్తాను ఏదో ఒకటి చేసి అని భాగ్య అంటూ ఉంటుంది. అయినా ఏంటే 2 అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి అని భాగ్య అంటుంది. ఏమే, మీ ఆయన మీదున్న నమ్మకంతో ఎలాగో ఒకటి చిరిగిపోతుంది కదా, అందుకే నీ మీదున్న కాన్ఫిడెన్స్తో ఇంకొకటి కూడా తీసుకొచ్చాను, ఒకటి చిరిగిపోయినా ఇంకో దాని మీద నువ్వు సైన్ చేయిస్తావు కదా, సరే సైన్ చేయించిన తర్వాత నాకు కాల్ చేయి, నేను వచ్చి తీసుకువెళ్తాను అని కరుణ వెళ్తుంది. మనోహరి తల్లి దీవెన ఆశ్రమం దగ్గరికి వస్తుంది. నాకే గెస్ కరెక్ట్ అయితే ఆ సరస్వతి ఈ ఆశ్రమంలోనే ఉంటుంది, నా కంట కనపడాలి, ఇప్పుడు ఆవిడ సంగతి చెప్తాను అని మనోహరి అనుకుంటూ లోపలికి వస్తుంది. అప్పుడే ఒక పాప, హాయ్ ఆంటీ, నిన్న ఆటోని తోసి మీరే కదా మాకు హెల్ప్ చేసింది అని మనోహర్ని పట్టుకొని అడుగుతూ ఉంటే, ఏ పక్కకెళ్ళు అని మనోహరి తోసిపడేస్తుంది. మళ్ళీ తల పట్టుకొని ఇలా రా అని పిలవడంతో, నేను రాను అని ఆ పాప అంటూ ఉంటుంది. సరేలే ఇలా రా, అయినా కూడా నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, నువ్వు నాకు సమాధానం చెప్పు, ఇలా ఎవరో తెలియకుండా ముట్టుకొని మాట్లాడకూడదు, సరేనా? మీ మేడం ఎక్కడుంది, నిన్న మీ మేడం ఎందుకు ఆటోలో కూర్చుండిపోయింది అని మనోహరి అడగడంతో, అంటే మా మేడంకి హెల్త్ బాగోలేదు కదా, ఆవిడకి చాలా రోజుల నుండి హెల్త్ బాగోలేదు, మాకు అన్నం పెట్టడానికి డొనేషన్ల కోసం తిరుగుతున్నారు కదా, అందుకే ఆవిడ హెల్త్ పాడైపోయింది, అందుకే ఆటోలో కూర్చుంది అని చెప్తూ ఉంటే, సరే ఇప్పుడు మీ మేడం ఎక్కడ ఉంది అని మనోహరి అనడంతో, అదిగో ఆ రూమ్లో బుక్స్ చదువుతూ ఉంటుంది అని ఆ పాప చెప్తుంది. సరస్వతి గదిలో బుక్స్ చదువుతూ ఉంటుంది. అప్పుడే మనోహరి లోపలికి వచ్చి, నేను మీ మేడంని కలవాలి, మా మేడంకి కూడా బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం, మా మేడం మీ మేడం ఒకటేనని నాకు అర్థమవుతుంది రాజు, కాబట్టి నేను ఆ మేడంని కలవాలి, నన్ను అడ్డుకోకు అని అడ్డు వచ్చిన రాజుని మనోహరి నిలదీస్తూ ఉంటుంది. లేదండి, మా మేడం బయటికి వెళ్ళారు, ఇక్కడ లేరు అని అతను చెప్తూ ఉంటే, అయినా కూడా మనోహరి వినకుండా, మేడం బయటికి రండి, దాక్కోకండి అని మనోహరి అంటూ ఉంటుంది. అప్పుడే సరస్వతి మేడంకి బదులుగా వేరొక వార్డెన్ బయటికి వస్తుంది. ఏంటమ్మా, నిన్న ఆటోలో నేనే కూర్చున్నాను, నువ్వు నన్ను చూసావు, నేను నిన్ను చూశాను, ఏంటి ఇలా వచ్చావు అని ఆవిడ అడగడంతో, మీరేనా ఇక్కడ వార్డెన్ అని మనోహరి అంటుంది. అవును అని ఆవిడ చెప్పడంతో మనోహరి ఇంకేమీ మాట్లాడకుండా బయటికి వస్తుంది. అయితే సరస్వతి మేడం చాలా ప్లాన్ ప్రకారమే రాజుకి చెప్పి ఇలా వేరొక ఆవిడ్ని పెట్టి ఉంటుంది. ఏంటి ఆ మనోహరి ఇంత క్రూరాలా అని రాజు అడిగినప్పుడు, అవును, తనంత క్రూరాలు ఇంకెవరు ఉండరు, ఒక మనిషి ప్రాణాలే తీసేసింది అని సరస్వతి మేడం రాజుకి మొత్తం చెప్తూ ఉంటుంది. అదేంటి, నేను అనుకున్న సరస్వతి మేడం ఇక్కడ లేదా అని మనోహరి అనుకుంటూ ఉంటే, అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. ఏంటి మనోహరి ఇక్కడ ఉన్నావు అని అమర్ అడుగుతూ ఉంటాడు. లేదు అమర్, నిన్న వీళ్ళు డొనేషన్ కోసం తిరుగుతున్నారు కదా, నేను ఇద్దామని వచ్చాను అని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది. నువ్వేంటి అమర్ ఇక్కడ ఎవరినైనా కలవాలా అని మనోహరి అంటే, నేను కలవవలసిన వాళ్ళు ఇక్కడెవరైనా ఉన్నారా మనోహరి అని అమర్ అంటూ ఉంటాడు. అబ్బే లేదమర్, లేదు అని మనోహరి అంటుంది. సరే కానీ డబ్బులు ఇచ్చావా అని అమర్ అడగడంతో, అంటే నేను లోపలికి వెళ్ళానా, బ్యాగ్లో చూసుకుంటే డబ్బులు లేవు, మర్చిపోయాను, అందుకే డ్రా చేసి తీసుకొద్దామని వెళ్తున్నాను అని మనోహరి మళ్ళీ అబద్ధం చెప్పి కవర్ చేసుకుంటూ ఉంటుంది. సరే మనోహరి వెళ్ళి తీసుకురా అని అమర్ అంటాడు. మేడం, అమరేంద్ర గారు బయటే ఉన్నారు, వెళ్ళి నిజం చెప్పండి అని రాజు అనడంతో, లేదు, ఆ మనోహరి ఉండగా నేను నిజం చెప్తే ఇంకేమైనా ఉందా, ఎలాగైనా సరే నేను ప్రాణాలతో ఉండి అరుంధతి చావు గురించి ఆయనకి చెప్పాలి, అది ఎప్పుడు సమయం వస్తుందో అని సరస్వతి మేడం అంటూ ఉంటుంది.